ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకో పెదనన్నా. వద్దు. షుగర్ వస్తుందేమోనని భయం అనుకుంటా. దేవాన్నయ్య నువ్వు తీసుకో. వద్దు. తీసుకో అన్నయ్య. వద్దంటున్నాను కదా. అన్నయ్య తీసుకోమంటుంటే. శ్రీవల్లికి నిశ్చితార్థం అంటే నువ్వెందుకు కోపడుతున్నావు? అసలు ఎవరిని ఎవరు పెళ్లి చేసుకుంటే నాకేంటి? మేమి నిశ్చితార్థానికి రావట్లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను రమ్మని కూడా వాళ్ళు అడగలేదురా. తన చెల్లెలు నాగవల్లిని పంపిస్తే చాలు. వరదరాజులు మామయ్య వచ్చినా సంబరంగా జరుగుతున్న నా చెల్లి నిశ్చితార్థం చూసి తట్టుకోలేడు. మీరు రాకపోయినా పర్వాలేదు, నా చెల్లిని మాత్రం పంపించండి. ఇంతగా బాధపడితే రాకుండా ఎట్లా ఉంటాం కాక? నానా, ఏంటి నువ్వు అనేది? ఎందుకో బోడ గొడవ? గంగ స్వీట్ తినిపించి ప్రేమగా పిలిచినాడు. నువ్వు నాగవల్లి వెళ్ళరండి. తనని వెళ్తే వెళ్ళమన్నా. ఈ నిశ్చితార్థానికి నేను మాత్రం వెళ్ళను. ఆ నిశ్చితార్థం చూసి తట్టుకునేంత ధైర్యం దేవాబావకి ఉండాలి కదా మావయ్య. వాడు రాకపోతే ఏంటి నాగవల్లి, మనం వెళదాం. శ్రీవల్లి నిశ్చితార్థాన్ని ఘనంగా జరిపిద్దాం. నాగవల్లి వెళ్ళి అబ్బోడు వెళ్ళకపోతే బాగుండదు తిరుపతి. అబ్బోడా నువ్వు కూడా వెళ్ళు. సరే, నేను వస్తాను. చాలా మంచిదన్నయ్య. నిశ్చితార్థానికి నువ్వు కూడా రావాలి పెదనాన్న. నీ చేత్తో అక్షింతలు వేసి శ్రీవల్లి వెంకటపతిరాజు త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించాలి. నేను రాను. నా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేస్తానో చూస్తాను అన్నవాడు ఇప్పుడు నిశ్చితార్థానికి మాత్రం ఎలా రాగలడు? నాగవల్లి, దేవరాజ్ ఇద్దరొచ్చినా సంతోషమే. అమ్మ నాగవల్లి, వెళ్ళొస్తానమ్మా. నిశ్చితార్థం ముహూర్తానికి దేవాన్ని తీసుకుని వచ్చేసాయి. అలాగే అన్నయ్య. నువ్వు కూడా రా అత్తయ్య. నా మేనకోడలు నిశ్చితార్థానికి నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.